శ్రద్ధ, భక్తి, విశ్వాసము, సర్వశరణాగతి. ఈ నాలుగిటిని ఎవరు పట్టుకుంటారో ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు. శివస్వామి గొప్ప ఏంటి, నేను మా తల్లి గడుపులోంచి భూమి మీద పడ్డాను, ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు. కాబట్టి మీ మాతృస్వరూపులుగా ఉన్న మీరందరూ కూడా ప్రప్రథమైన గురుస్థానాన్ని వహిస్తారు. ఆ పిల్లవాళ్ళు అల్లరి చేసి ఎన్ని వేషాలనే వేయచ్చు, తల్లి కొంగును వదిసి ఎంత దూరమో తిరగచ్చు, కానీ ఆకలవగానే అమ్మా అని తల్లి కొంగు దగ్గరికి వెళ్ళొస్తాడో అనేక మతాలు పుట్టవచ్చు, అనేక దౌర్భాగ్య కార్యక్రమాలు ఉండవచ్చు, కానీ అలసి వచ్చి ఆ నదులన్నీ సముద్రాలు కలిసినట్టుగానే సమస్తమైన ధర్మాలు వచ్చి ఈ సనాతన భారత హైందవ ధర్మం అనే ఆ సముద్రంలో మునగవలసిందే, పునీతం అవ్వవలసిందే. అది భారతీయత, అది భారత తత్వము, అదే భారత ఋషిష్యులు మనకిచ్చిన గొప్ప మార్గదర్శకము. దానిలో ఒక వనితా శక్తిగా అటు ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, ఈ తెలంగాణలో కూడా చేస్తున్నారు. ఎందుకంటే మా ఆంధ్రప్రదేశ్లో కన్నా తెలంగాణలో ఉన్న మాతృశక్తులకి పట్టు ఎక్కువ, గట్టిదనం ఎక్కువ, ఖచ్చితంగా ఎక్కువేనండి. ఎందుకంటే మా ప్రాంతం ఎక్కువ సుఖంతో అలవాటు పడిపోయి ఉన్నారు, కష్టాలు తక్కువ. కొన్ని ప్రాంతాలు కూడా బలీయంగా ఉంటాయి, ఆ ప్రాంతాలు కూడా సుఖంతో అలవాటు పడి ఉంటారు. అలాగే మా చైతన్యం కూడా, హిందూ ధర్మ చైతన్యం కూడా తెలంగాణలో ఎక్కువ అండి. ఆంధ్రాలో మేము నిద్రపోతున్న వాళ్ళని క్రేన్లు పెట్టి లేపాలి, లే నాయన లేపాల్సిందే, చాలా ఎక్కువ కష్టపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం తొందరగా చైతన్యం, ఎందుకంటే కష్ట నష్టాలు పడ్డ భూమి తెలంగాణ. కావున నిజాం లాంటి పరిపాలనలో ఇబ్బందులు పడిన భూమి తెలంగాణ. కాబట్టి ఇక్కడ హిందువులకు పౌరుషం ఉంది, శక్తి ఉంది, కళ్ళతో నిలబెట్టే శౌర్యం ఉంది ఇక్కడున్న మా మాతృస్వరూపులకి. కాబట్టి ఈ వనితా శక్తి ద్వారా అందరినీ, మీకు నచ్చిన సంస్థలో మీరుండండి, మీకు నచ్చిన భగవంతుని మీరు ఆరాధన చేసుకోండి, వాడితో మాకు ఏమన్నా సంబంధం లేదు. కానీ వనితా శక్తిలో చేరండి, మీ ప్రాంతంలో ఉన్న దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోండి, మీ ప్రాంతంలో ఉన్న గ్రామ దేవతకి సారి అందజేసుకోండి. తద్వారా సౌభాగ్యంతోనూ, సుసంపన్నంగా, యశస్సుతోనూ, ఓజస్సుతోనూ, తేజస్సుతోనూ మీరు రాణించండి అంటూ శ్రీ శైవక్షేత్ర వనితా శక్తి ఏర్పాటు చేయడం జరిగింది. కావున పెద్ద మనసుతో మీరందరూ భాగస్వాములయ్యి అమృత తుల్యమైన, వచ్చే రోజులు ఇంకా మహోత్తరంగా ఉంటాయి, అమృత తుల్యమైన ఆ వ్యవస్థలో మీ వంతు పాత్ర పోషించాలని అనుకుంటూ ఇవాళ మన హిందూ ధర్మంలో లోటు ఎక్కడ అవుతుంది తెలుసా? మనం ఆచార వ్యవహారాలు చెప్తున్నాం, ఆచారాల వ్యవహారాల వల్ల ఏమి లాభమో చెప్పట్లేదు. ఆ లాభం కనుక మనం చెప్పినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఆచరిస్తారు, ఆచరించడం ద్వారా వాళ్ళ జీవితాలు అత్యుత్తమంగా జరుగుతుందని చెప్పేసి ఈ కార్యక్రమం ఆ సందేశాన్ని సమాజానికి ఇవ్వడం కోసం అని చెప్పేసి శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామిజీ వారు ఈ యొక్క కార్యక్రమానికి ఆవిష్కృతం చేశారు. దీంట్లో వనితా శక్తి వారు చాలా అమోఘంగా ఈ కార్యక్రమంలో ముందుండి నడిపించి అద్భుతంగా చేసి నిర్వహించారు. చాలా బాగా జరిగింది. హర హర మహాదేవ్ శంభో శంకర.